హలో హాయ్. ఇక్కడ కనిపిస్తుంది ఈ చెట్టు గురించి మీకు కొంచెం చెప్పాలి. ఈ చెట్టుని ఏదో బెల్ మమోసా అంటారంట. గూగుల్ లెన్స్ యూస్ చేసి పేరైతే కనుక్కున్నాను. ఇంకా తెలుగులో వచ్చి నీల జమ్మి ఏదో అంటారంట, కరెక్ట్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ చెట్టు గురించి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట. అప్పుడు అంటే ఎండకి సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఈ చెట్టుకి కలర్ పూలు పూస్తాయి అన్నమాట. ఒకటి పింక్ కలర్ అండ్ ఇంకొకటి ఎల్లో కలర్. సేమ్ ఫ్లవర్లోనే 2 కలర్లు వస్తాయన్నమాట. దాని తర్వాత ఇది కాయలు కాస్తుందో లేదని అయితే ఇప్పుడు చూడలేదు, కానీ పూతైతే ఇలా పోస్తుంది. మేము అంటే నాకు మంచి జ్ఞాపకం ఉంది ఈ చెట్టుతో. లైక్ ఇవి పెయింట్స్ లాగా, అంటే బొమ్మలు ఉంటాయి కదా, చిన్నప్పుడు డ్రాయింగ్స్ వేస్తుంటాం కదా, ఆ డ్రాయింగ్స్ మీద పెయింట్ లాగా ఈ కలర్స్ యూస్ చేసేవాళ్ళం అనమాట. అండ్ ఇవి మంచి మెడిసిన్ లాగా కూడా యూస్ చేస్తారంట. లైక్ ఎక్కువ కోల్డ్ అలా అయితే కానీ దీని స్మెల్ ఏదో పడతారంట, అప్పుడు ఫాస్ట్గా తగ్గిపోతుందంట. చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి. ఎండకి సరిగ్గా కనిపించట్లేదు, కానీ దగ్గర నుంచి చూస్తుంటే చాలా అమేజింగ్గా ఉందన్నమాట ఈ చెట్టు. అండ్ ఇప్పుడు మంచి పూలు సీజన్ కాబట్టి ఇవి కూడా వచ్చాయన్నమాట, తేనెటీగలు, వాటి చప్పుళ్ళు. అండ్ చాలా అందంగా ఉంటుంది. ఒక పువ్వు తీసుకుంటాను, వాటి కలర్ చూద్దాం. ఇలా ఉంటాయన్నమాట. ఇవి బాగా నలిపేసేది ఇట్లా నలిపిన తర్వాత ఇది వైట్ పేపర్ మీద బొమ్మ మీద గీసేదనమాట. ఇది ఎల్లో కలర్, ఫస్ట్ పింక్ కలర్, దాని తర్వాత చివరిలో ఎల్లో కలర్ ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. నైస్, అమేజింగ్. గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు. మీలో కూడా చాలామందికి ఈ చెట్టు గురించి తెలిసిండొచ్చు. మీకు ఎవరికైనా తెలిసింటే, కోర్స్ పల్లెటూరులో ఉంటే ఆబ్వియస్లీ ఇలాంటి చెట్లు చూసి ఉంటారు. మీకు ఎవరికైనా ఇలాంటి జ్ఞాపకాలు లేదంటే ఈ చెట్టు జ్ఞాపకాలు అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే దెన్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.